నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నందు యనాది సంఘాలు మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి ఆధ్వర్యంలో రాష్ట్ర చైర్మన్ శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ జయలక్ష్మి, రాష్ట్ర నాయకులు ప్రసాద్ సమక్షంలో నెల్లూరు జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జిల్లా అధ్యక్షులుగా సురేంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా సుధీర్, కోశాధికారిగా బాలకోటయ్య 30 మంది సభ్యులను ఎన్నుకొని జిల్లా కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న యనాదుల స్థితిగతులు మారడం లేదని, రాబోయే ఎన్నికల్లో యనాదులకు ఎవరు సముచిత స్థానం కల్పిస్తారో వారికి తమ మద్దతు ఉంటుందని, రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీలకు తమ మద్దతు ఉంటుందని, యాలాది కాలనీల అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యానాది సంఘాల మహాకూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా నా పేరు బాపట్ల వెంకటపతి, యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ సోదరుడు తిరుమలశెట్టి శ్రీనివాసులు గారు మరియు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సోదరుడు ఏలూరు శ్రీనివాసులు గారు మరియు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంటు నూతలపాటి జయలక్ష్మి గారు మరియు యానాది సంఘాల మహాకూటమి మిత్ర బృందానికి మరియు నా యానాది అక్క చెల్లుకు మరియు అన్నదమ్ములందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ముఖ్యంగా మీడియా మరియు పత్రికా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నెల్లూరు జిల్లాలో వెన్నెలకంటి రాఘవయ్య భవనంలో మరి ఈరోజు యానాది సంఘాల మహాకూటమి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా వివిధ మండలాల నుండి ఈరోజు యానాది నాయకులు ఈరోజు మరి మహిళలు రావడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ సమావేశం అనంతరం, కమిటీ నిర్మాణం అనంతరం ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాలని ఒకటే అడగదలుచుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి యానాదులు భారతదేశంలో ఈరోజు రాజ్యాంగం ఏర్పాటు చేసిన అనంతరం మరి ఈరోజు రాష్ట్రంలో యానాదులు మైదాన ప్రాంతంలో 12 లక్షల మంది యానాదులు ఉన్నప్పటికీ మరి ఈరోజు యానాదులు. నా పేరు నూతలపాటి జయలక్ష్మి. నేను మహాకూటమి వర్కింగ్ ప్రెసిడెంట్గా మన వాళ్ళకి సేవ చేయడానికి నేను ముందుకు రావడం జరిగింది. నేను ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం చేసావు, యానాదులకు ఏం చేసావు, అది ముందు మాకు కావాలి. తర్వాత నువ్వేం చేస్తావు అన్నది పక్కన పెడితే, ముందు నువ్వు వచ్చిన తర్వాత యానాదులకు ఏం న్యాయం జరిగింది, అన్యాయంగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు తప్పనిచ్చి నువ్వు వచ్చిన తర్వాత ఏ ఘనకార్యం జరిగింది అనేది మాకు ఇంపార్టెంట్. ఆ విషయం చెప్పాలి. తర్వాత వాళ్ళకి వచ్చిన తర్వాత ముందు మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సింది ఏంది, కూడు గుడ్డ అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అది ఏం చేయాలి, వాళ్ళకి అంతోతే కార్డులు జారీ చేయాలి. 35 కేజీల బియ్యం ప్రతి ఒక్క యానాది కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంది. తర్వాత వాళ్ళు ఏదన్నా ఎలికలు ఎండ్రకాయలు అట్లాంటివి పట్టుకోకుండా వాళ్ళకి ఏదన్నా లోన్ లాగా అట్లాంటిది ఏదన్నా ఇచ్చి వాళ్ళకి ఏదన్నా మేలు చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా చేయలేని ప్రభుత్వాలు ఎందుకు అని అడుగుతున్నాము. ఆడవాళ్ళని ఇప్పుడు ఈరోజు ఏ బొగ్గుల కాడు కానీ, ఏ చెరువుల కాడు కానీ, ఏ కట్టల కాడు కానీ ఎవరైనా కానీ మా వాళ్ళే ఉన్నారు. ఇంకెవరన్నా ఇతర కులాల వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎవరన్నా ఏమన్నా చేస్తున్నారా? ఆ మాత్రం కూడా యానాదులకు సహాయం చేయకపోతే రేపు పొద్దున ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకొని మా దగ్గరికి వస్తారు. నా పేరు తిరుమలశెట్టి శ్రీను, యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్. ఈరోజు నెల్లూరు జిల్లా వేదికగా ఏర్పాటు చేసినటువంటి సమీక్షా సమావేశానికి నాతోటి మిత్ర బృందంతో పాటు వివిధ నాయకులందరూ కూడా పాల్గొనడం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో యానాదుల భవిష్యత్తు ఒక క్వశ్చన్ మార్కుగా తయారైంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి యానాదులకు ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరచడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అటు పోతే
షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులకు పెద్దపీట వేస్తున్నారో తప్ప మైదానంలో ఉన్నటువంటి గిరిజనులకి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా చులకన భావం చేస్తూ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కూడా కల్పించకుండా ఈరోజు దూరం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలకి కనువిప్పు కలిగే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. త్వరలోనే మా యొక్క కార్యాచరణ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క యానాదులకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా మేము త్వరలోనే తెలియజేస్తాం. ఏదైతే రాజకీయ పార్టీలు మా యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాయో తప్పకుండా ఆ యొక్క పార్టీలకు సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా మేము తెలియజేస్తాం.